రైట్ రత్నకుమార్, మీరు ఇందాక చెప్పినట్లుగా పుష్ప 2 మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి ఇది ఒక పెద్ద షాక్ అని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇది పెద్ద షాక్ అన్నట్లుగా తెలుస్తుంది. సో ఒక్కొక్కరుగా అందరూ అక్కడ చేరుకోబోతున్నట్లుగా కూడా మనకు తెలుసు. సో దీనికి సంబంధించి మీరు ఇందాక చెప్పినట్లుగా పోలీస్ అధికారులు ఈ అరెస్ట్ కి సంబంధించి పోలీస్ అధికారులు కొన్ని రూల్స్ ని పాటిస్తున్నారు, పగడ్బందీగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారని చెప్పారు. ఏంటి ఆ పగడ్బందీ ఏర్పాట్లు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాము, ఇంట్లో ఎవరిని కూడా ఈజీగా అలౌ చేస్తలేరు. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఆచితూచి ఆలోచించి ఒక్కొక్కరిగా లోపలిని పంపిస్తున్నారు. అది పని మనుషులు కానివచ్చు, లేకపోతే ఎవరైనా కానివచ్చు, చాలా ఆచితూచి ఆలోచించి లోపలికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ప్రస్తుతం మాత్రం ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇంటి దగ్గర చూసినట్లయితే మాత్రం ఇంటి దగ్గర ఒకవైపున సెక్యూరిటీ అలర్ట్ అవ్వడం జరిగింది. ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాకుండా, ఎందుకంటే ఏ ఒక్కరు బయటకు వచ్చినా సరే అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీడియా వ్యక్తులు ప్రశ్నిస్తారు. అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున ఎప్పుడైతే అరెస్టు వార్త తెలిసిన తర్వాత ఇక్కడ కొంత విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కొంత ఇక్కడ ఉన్నట్టు రూట్ కూడా కొంత స్ట్రిక్ట్ గా చేసేందుకు పెట్రోలింగ్ పోలీసులు కూడా వరుసగా చేరుకుంటారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఈ రూట్ మొత్తాన్ని కూడా మరికొద్ది సేపట్లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అరెస్టు వార్త తెలిసిందో, ఆ వార్త తెలుసుకున్న తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, సో వీరందరూ కూడా క్రమంగా ఇక్కడకు చేరుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, ఆయన కొంత స్టార్ హీరోగా ఉన్నాడు కాబట్టి మరి ఇటువంటి వార్త అనేది కొంత షాకింగ్ గా ఉంటుంది. మరోవైపున ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో వాళ్ళందరూ కూడా షాక్ లోనే ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపున అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇది కొంత ఒక షాకింగ్ వార్తగానే పరిగణించాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలోనే ఎటువంటి పరిణామాలైనా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రూట్ మొత్తాన్ని కూడా కొంత స్ట్రిక్ట్ గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నివాసం వద్ద మాత్రం ఇప్పటికే పూర్తిగా సెక్యూరిటీ పహారా అనేది చాలా పకడ్బందీ చేయడం జరిగింది. మరోవైపున రోడ్స్ మొత్తాన్ని కూడా మరికొద్ది సేపట్లో క్లోజ్ చేయబోతున్నారు అన్నటువంటి విషయం కూడా చాలా రైట్. రత్నకుమార్, ఇంకొక విషయం గురించి మనం మాట్లాడాలి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము, అరెస్ట్ కి సంబంధించి పోలీస్ అధికారులు అల్లు అర్జున్ ఇంటి వద్ద చేరుకున్నప్పుడు అల్లు అర్జున్ స్నేహ మధ్య మనం కొన్ని సన్నివేశాలు చూస్తున్నాము. అండ్ అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ అధికారులతో వెళ్తున్నట్లుగా కూడా మనం చూసాము. మీరు ఇందాక చెప్పినట్లుగా ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ స్పందించారు, చాలా బాధకు గురైనట్లుగా మీరు చెప్పారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం కార్ ఎక్కేటప్పుడు అల్లు అర్జున్ కొంచెం స్మైల్ ఇస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని ఎలా ఫ్యాన్స్ కూడా ఎలా తీసుకుంటారు, ఒక ఆడియన్స్ కూడా ఎలా తీసుకుంటారు? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అయితే వాళ్ళు ఎప్పుడైతే పోలీసులు నివాసం వద్ద చేరుకొని అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం కావచ్చు, ఆయన వెనకాలే అల్లు అరవింద్ తండ్రి కూడా ఉన్నటువంటి విజువల్స్ కు సంబంధించి మనం చూసినప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్ గానే కొంత స్మైలీ ఫేస్ తో ఉన్నప్పటికీ కూడా ఇన్సిడెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 మూవీకి సంబంధించి అందరూ ఫ్యామిలీ అందరూ కూడా కొంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది సంధ్యా థియేటర్ యొక్క తొక్కిసలాట అనేది కూడా మొదటి నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వారి ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంది. ఇటు పుష్ప 2 మూవీ యూనిట్ ను కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ఒక్కసారిగా హీరో అల్లు అర్జున్ అరెస్టు అంటే ఒక్కసారిగా ఫ్యామిలీ అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి.